బ్రేకింగ్ న్యూస్. ఏపీలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇటు స్కూల్ లాగిన్ ద్వారా హెడ్ మాస్టర్లు నేరుగా మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను results.bse.ap.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చు అని మంత్రి తెలిపారు. అలాగే మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు హాయ్ అని మెసేజ్ చేసి ఫలితాలను చూడవచ్చన్నారు. అలాగే లీప్ యాప్ ద్వారా కూడా విద్యార్థులు తమ రిజల్ట్స్ ను తెలుసుకోవచ్చని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పరీక్షలైతే జరిగాయి. ఈ పరీక్షల ఫలితాల కోసం ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు ఈ ఫలితాలైతే విడుదలయ్యాయి. మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను ప్రకటించారు. అయితే అధికారిక వెబ్సైట్ లలో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అయితే ఈసారి ఫలితాలలో 85.25% మంది ఉత్తీర్ణత చెందారు. ఈ రిజల్ట్స్ ని కూడా ప్రతి ఒక్కరూ results.bse.ap.in వెబ్సైట్ ద్వారా కానీ మన మిత్ర వాట్సాప్ నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా కానీ లేదంటే లీప్ యాప్ ద్వారా కూడా ఈ 10th క్లాస్ రిజల్ట్స్ ని ప్రతి ఒక్కరూ కూడా పొందవచ్చు అంటూ కూడా మంత్రి లోకేష్ ఎక్స్ ఖాతా ద్వారా వివరించారు. ఇటు మనం ప్రైవేట్ పాఠశాలలతో పోల్చుకుంటే గనక ఈసారి ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత గణనీయంగా కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 81.14% ఉత్తీర్ణత కనిపిస్తోంది. 78.39% రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్తీర్ణత నమోదైంది. ఎస్ 10th క్లాస్ రిజల్ట్స్ ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ ఖాతా ద్వారా రిజల్ట్స్ ని విడుదల చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, 10వ తరగతి ఫలితాలను కొద్దిసేపటి క్రితం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీళ్లలో బాలురు 3,28,652 మంది, అలాగే బాలికలు 3,12,264 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కావటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 23 జిల్లాల్లో ఏప్రిల్ 15 వరకు కూడా ఈ పేపర్ల మూల్యాంకన ప్రక్రియ కొనసాగింది. ఈ మూల్యాంకన ప్రక్రియ కొనసాగటంతో మార్కుల లెక్కింపు పొరపాటు లేకుండా అంతా ఆ ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేయటం, ట్యాబుల్లో ఎంట్రీ చేసే క్రమంలో కొంత జాప్యం అయితే జరగటం జరిగింది. ఈ రోజు అధికారికంగా ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఈ ఫలితాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఫలితాలకు సంబంధించి ఈ 10వ తరగతి ఫలితాలకు సంబంధించి మొత్తం హాజరైనటువంటి విద్యార్థులు 6,18,131 మంది విద్యార్థులు హాజరు కావటం జరిగింది. మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25% ఉంది. వాళ్ళల్లో బాలుర ఉత్తీర్ణత శాతం 82.68% ఉంది. అలాగే బాలికల ఉత్తీర్ణత శాతం 87.90% ఉంది. అంటే బాలుర కంటే కూడా 5.22% అధికంగా బాలికల ఉత్తీర్ణత శాతం అధికంగా ఉందని చెప్పాలి. రాష్ట్రంలో 100% ఉత్తీర్ణత సాధించినటువంటి పాఠశాలలు 2,161 ఉన్నాయి. అలాగే 0% ఉత్తీర్ణత నమోదైనటువంటి పాఠశాలలు 16గా ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే అత్యధిక ఉత్తీర్ణత పార్వతీపురం మన్యం జిల్లా దాదాపుగా 96.07% తోటి రాష్ట్రంలోనే పార్వతీపురం జిల్లా టాప్ ఉత్తీర్ణతను కైవసం చేసుకుంది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా
57.12% తోటి అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉత్తీర్ణత సాధించినటువంటి జిల్లాగా చెప్పాలి. ఇక ఈ డివిజన్ల వారీగా ఉత్తీర్ణులకు సంబంధించినటువంటి వివరాలు చూస్తే ఫస్ట్ క్లాస్ లో 4,40,995 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అంటే దాదాపుగా 83.69% మొదటి క్లాస్ లో వాళ్ళంతా కూడా ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ క్లాస్ కు సంబంధించి 62,572 మంది అంటే 11.87% మంది సెకండ్ క్లాస్ లో ఉత్తీర్ణ సాధించడం జరిగింది. అలాగే థర్డ్ డివిజన్ కు సంబంధించి 23,387 మంది అంటే 4.44% మంది థర్డ్ డివిజన్ లో ఉత్తీర్ణత సాధించడం జరిగింది. మొత్తం ఉత్తీర్ణులకు సంబంధించి 5,26,954 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అలాగే ఇక ఎవరైతే ఈ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయో వాటికి సంబంధించి తేదీలను కూడా విద్యాశాఖ ప్రకటించడం జరిగింది. మే 25 నుంచి జూన్ 4వ తారీఖు వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ దరఖాస్తులకు సంబంధించి మే 1వ తారీఖు నుంచి మే 7వ తారీఖు వరకు కూడా ఈ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కు సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజులకు సంబంధించి రీకౌంటింగ్ కి ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే రీవెరిఫికేషన్ కు ఒక్కో సబ్జెక్టుకి 1000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ 10వ తరగతి ఫలితాల్లో బాలురు కంటే బాలికల ఈసారి పైచేయి సాధించారనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఫలితాలన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. వివిధ రూపాల్లో అందుబాటులో వాట్సాప్ లో కూడా ఈ ఫలితాలను అయితే ప్రస్తుతం అందుబాటులో ఉంచడం జరిగింది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.